కొన్ని నగ్న సత్యాలు మాట్లాడుతుంటే చాలా భయంకరంగా ఉంటుంది. కానీ మాట్లాడుకోకపోవడం కంటే ఉంటుంది చూడు, అంత కాదు, నాట్ దట్ మచ్, బట్ నేకెడ్ ట్రూత్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య బాగా ట్రెండ్లో ఉన్న సబ్జెక్ట్ ముసలోళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకోవడం. ఏమన్నా అంటే పిల్లలు చూడట్లేదని ఆ వంక చెప్పడం, పిల్లలు బాగా చూసుకోవడం లేదు అనే ఒక వంక పెట్టడం. ఏంట్రా ఈ వయసులో పెళ్ళేంట్రా నీకు, నీ అబ్బా అంటే, అరే పిల్లలు బాగా చూసుకుంటలేరురా భయ్. ఒకడేమో అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఇక్కడే ఉన్నాడు, ఒక పాప లండన్లో ఉంది. ఎవరూ చూసుకోవట్లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు, అందుకని నేను పెళ్లి చేసుకున్నాను. నాకు కొంచెం ఇదిగో ఇలా పొద్దున్నే టీ ఇచ్చేవాళ్ళు, బెడ్ కాఫీ ఇచ్చేవాళ్ళు, మసాలా దోశ చేసి పెట్టేవాళ్ళు, మధ్యాహ్నం కాస్త బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చేవాళ్ళు, బీపీ షుగర్ ట్యాబ్లెట్లు అందించేవాళ్ళు, స్నానం చేస్తుంటే ఈ రుద్దేవాళ్ళు, గొంతు నొప్పి వస్తే గొంతు పిసికేవాళ్ళు, కాళ్ళు నొప్పి వస్తే కాళ్ళు పిసికేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా ఎన్నో ఉంటాయి కదా, ఆకలిస్తే రొయ్య పొట్టు చారు పెట్టేవాళ్ళు, రోగం వస్తే ఘాటైన మందు కంపెనీ ఇచ్చి మరి రా ఇలా మరి ఎన్నో ఉంటాయి కదా. వాళ్ళ కాటి దిప్పే కాదు కదా, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎన్నో ఉంటాయి. వాళ్ళ కాటి దిబ్బకి వెళ్ళాక కూడా ఆఫ్టర్ దట్ ఆల్సో ఒక మనిషి కాలి బూడిదయ్యి మసి బూడిదయ్యాక కూడా ఎన్ని అరాచకత్వాల కన్నా హీనంగా, ఘోరంగా, భయంకరంగా, ఎక్కువగా ట్రెడిషనల్, రిలీజియస్, మతాచారం, కులాచారం, బట్ ఆచారం, ఈ విచారం కొంచెం అత్యాచారాలకు దారితీస్తుంది. ఓల్డ్ ఏజ్లో పెళ్ళిళ్ళు ఏంటంటే వంక పెట్టడం, పిల్లలు మంచిగా చూసుకుంటారు అబ్బాయి, అర్రే గారెలు వెళ్ళి బూరెలు బుట్లో వండినట్టే, అంటే రొట్టె విరిగి తేనెలోనో నెయ్యిలోనో పడినట్టే. ఎందుకు ఇలా అయిపోతున్నారు జనాలు, ముసలోళ్ళు అంటే ఏం చేస్తారండి? 5G 4G అలా పాడే ఎన్నో ఉంటాయి, సో మెనీ థింగ్స్. ఇవన్నీ కాక గవర్నమెంట్కి ఈ మధ్య గవర్నమెంట్ కూడా ఈ విషయానికి కొంచెం ఒక ఇండైరెక్ట్గా ఉంది గవర్నమెంట్ కూడా రీజన్. ఎందుకంటే ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా, అసలు ఏ పుణ్యక్షేత్రమే కాదు పాపక్షేత్రంకి వెళ్ళినా, ఏ క్షేత్రంకి వెళ్ళినా అసలు ఏంటి అంటుంది గవర్నమెంట్ అంటే, రూమ్స్ ఒక్కరికే ఇవ్వం. అయినా నేను క్రిమినల్ కాదురా బాబు, మామూలు హౌస్ వైఫ్ని అంటే, మేడం మీరు వెంగమాంబ, తరిగొండ వెంగమాంబ మాకు తెలుసు, అయినా రూమ్ ఒక్కళ్ళే వస్తే ఇవ్వం. ఇప్పటికిప్పుడు నేను ఎవరిని అంటే బాయ్ ఫ్రెండ్ తేవాలా, పెళ్ళి చేసుకో భర్తంతే అంటే తొక్కలో రూమ్ కోసం, హెల్మెట్ కోసం బండిని కొనాలా, పెంచులారి మాకెందుకు ఆ దరిద్రం. అలాంటప్పుడు రూమ్ ఇవ్వం. అలా ఉంది రూమ్ కోసం. ఫేమ్ కోసం అంటే అది వేరు, ఫేమ్ కోసం పెళ్లి చేసుకుంటే అది వేరు, రూమ్ కోసం చేసుకోవడం ఇలా రోటీ కపడా और మకాన్ లాగా. కొంతమంది ముసలోళ్ళు ఏంటి అన్నీ ఉన్నా చేసి పెట్టేవాళ్ళు లేక చేసుకుంటుంటే, కొంతమంది ఏదీ లేక అంటే అన్నీ ఉండి చేసి పెట్టేవాళ్ళు లేక చేసుకునేవాళ్ళు ఒక 90% ఉంటే, అసలు ఏదీ లేక తిండి బట్ట ఫుడ్ క్లోత్స్ అండ్ షెల్టర్ ఏమీ లేక చేసుకునేవాళ్ళు ఒక 10% ఉన్నారు. ఎందుకో
వాళ్ళకంటే వీళ్ళు, వీళ్ళకంటే వాళ్ళు. డేంజర్ ఏమి కాకపోయినా రిస్క్, ఎందుకంటే వీళ్ళతో లైఫ్ రిస్క్ ఉంటుంది, వాళ్ళతో ఇన్సెక్యూరిటీ సేఫ్టీ రిస్క్ ఉంటుంది. అంటే ఎవరితో ఉండే రిస్క్ వాళ్ళతో ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మనము మన చిల్డ్రన్కి పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ లాగా ఉండాలి, మౌంట్ కైలాష్ లాగా ఉండాలి. మన బిడ్డలు మన వంక చూస్తే పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, చార్మినార్ సదియోं से ఒక చారిత్రాత్మక కట్టడం, సున్నం రాయితో కట్టిన చార్మినార్ ఎలా ఉంటుందో మన చిల్డ్రన్ దృష్టిలో అలా ఉండాలి. అంతేగాని వాళ్ళ అన్నం పెట్టు, పప్పు వేయి, కారు కొనివ్వు, మాకు కారు కొనివ్వు, మేము నీ చదువుకి కష్టపడి ఖర్చు పెట్టాం, ఆ డబ్బులు ఇచ్చేయి, మేము నీ పెళ్ళికి కష్టపడి అప్పు చేసాం, ఆ అప్పు తీర్చేయి, మేము నీ చదువుకి, పెళ్ళికి, నీ పిల్లలకి, నీ శ్రీమంతాలకి, నీ పిల్లల చదువుకి కూడా హెల్ప్ చేసాం, ఆ డబ్బులు ఇచ్చేయి. ఇట్లా అడగడం మంచి అలవాటు కాదు. ఇది ఎలా ఉందంటే, అమ్మ నువ్వు పుట్టినప్పుడు నేను నీకు పాలు ఇచ్చాను, ఆ పాల డబ్బు ఏదో ముజే వేరే దూద్కి పైసే అన్నట్టుగా. చిన్నప్పుడు మేము ఒక ఆట ఆడుకునేవాళ్ళం, అందులో కట్టిఫ్ అయితే కట్టిఫ్, జావ్ తెరే గర్కో లావ్ మేరే పైసే అలా ఉంటుంది చిల్డ్రన్తో పేరెంట్స్. ఎన్ని మనకి అంటే సుప్రీంకోర్టు హక్కులు ఇచ్చిన, పేరెంట్స్ అమెండ్మెంట్ యాక్ట్ అని, సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ అని ఎన్నో రకాలుగా ఎన్నో హక్కులు ఇచ్చిన, అధికారాలు ఇచ్చిన, మనం పిల్లలకి ఒక పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ గుర్తుపెట్టుకోండి. పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ మౌంట్ కైలాష్ అండ్ చార్మినార్ లాగా ఉండాలి. అంతేగాని వాళ్ళ ముందు పలచపడకూడదు, సంఘంలో చీపవ్వకూడదు, మన దృష్టిలో మనం కింద పడిపోకూడదు, మన దృష్టిలో మనం లోకువ కాకూడదు, సంఘం దృష్టిలో కూడా కాకూడదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. డోంట్ డిపెండ్ ఆన్ చిల్డ్రన్. 4 డబ్బులు పడేస్తే పని మనుషులు, వాట్ యు కాల్ నర్సులు, కేజీహెచ్ నర్స్, ఒళ్ళమ్ముకునే లంజా జ్యోతి వస్తుంది. ఇంకో 4 డబ్బులు పడేస్తే వ్యభిచారం చేసే శ్రావణి, డాక్టర్ శ్రావణి వస్తుంది. 4 రూపాయలు వాళ్ళ శవాల మీద ఇవ్వాలే కానీ శ్రావణి మీద, కేజీహెచ్ నర్స్ జ్యోతి మీద. కత్తి లాంటి నర్సులు, కత్తి లాంటి డాక్టర్లు వస్తారు. వాళ్ళతో మనం సేవలు చేయించుకుందాం డబ్బులు ఇచ్చి. ఐ సే ఫేక్ కేర్.